ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నేను నా అభిమాని హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి నాకు తెలిసిన కొన్ని అంశాలు ప్రస్తావించాలనుకున్నాను. మా మేనల్లుడు దీని గురించి ఆ రోజుల్లో మీ మీ అభిమాని హీరో కృష్ణ గారి గురించి చెప్పమంటే నేను నాకు గుర్తున్న కొన్ని అంశాలు ఇందులో ప్రస్తావిస్తున్నాను. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రోజుల్లో కూడా ఆయన నిలదొక్కుకోగలిగారు అని అంటే అతని తాలూకు సత్తా మనం అర్థం చేసుకోవచ్చు. తనదైన శైలిలో, స్టైల్లో కొత్తగా ప్రయోగాలు చేసి ఎన్నో సినిమాలు తీశారు. మన సమాజానికి కనిపించిన అంశాలు ఎన్నో కూడా అందులో ఉన్నాయి. అందుకే నేను తన తాలూకు 10 సినిమాలు నాకు గుర్తున్నాయి, నాకు ఇష్టపడినవి ప్రస్తావించాలనుకున్నాను. ఇప్పుడు అవి నేను చెప్తాను. నంబర్ 1 అల్లూరి సీతారామరాజు. కృష్ణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లూరి సీతారామరాజు అంటే ఆయన ఎంత గొప్ప ఫ్రీడమ్ ఫైటరో మన దేశంలో అందరికీ తెలుసు. మన్యమ దొరల్ని తాను సైన్యంగా సమకూర్చుకొని బ్రిటిష్ వారితో ఎంతగానో పోరాడి స్వాతంత్ర సమరానికి ముందడుగు వేశాడు. కృష్ణ గారు ఆ అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే అన్నంతటి దీనిగా ఈ సినిమా తీశారు. దీనిలో తెలుగు వీరలేవరా అనే పాట ఈ రోజుకి మన తెలుగునాట ఎంతో పేరెన్నికగానది. మహాకవి శ్రీశ్రీకి ఈ పాట గురించి జాతీయ పురస్కారం కూడా వచ్చింది. ఈ సినిమా కృష్ణ గారికి 100వ సినిమా, మొదటి కలర్ అండ్ స్కోప్ తెలుగులో ఈ సినిమా. నెంబర్ 2 తేనె మనసుల సినిమా. ఇది కృష్ణ గారికి హీరో పాత్రగా మొదటి సినిమా. ఆదుర్తి సుబ్బారావు గారి కొత్త ప్రయోగంతో కృష్ణ గారికి అవకాశం ఇచ్చారు. కృష్ణ, రామ్మోహన్ ఇందులో పాత్రధారులు. హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళే. అయితే సినిమా చూసిన వెంటనే ప్రేక్షకులంతా కూడా కృష్ణ గారికి మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమా చూసి స్పందించారు. నెంబర్ 3 సింహాసనం సినిమా. ఇది 1986లో రిలీజ్ అయ్యింది. కృష్ణ గారు ఇది భారీ సెట్లతో నిర్మించినటువంటి జానపదము, పౌరాణికము మిళితమైనటువంటి సినిమా. దీన్ని తెలుగు ప్రేక్షకులు ఆ రోజుల్లో బాగా అభిమానించారు. జయప్రద, రాధ, మందాకిని వీళ్ళు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. నెంబర్ 4 దేవుడు చేసిన మనుషులు. ఆ రోజుల్లో చాలా ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి సినిమా. కృష్ణ గారు ఎన్టీఆర్తో కాంబినేషన్లో తీసినటువంటి సినిమా. దీన్ని కృష్ణ గారు సొంత కొడుకు కిందను, రామారావు గారు పెంచుకున్న కొడుకు కిందగాను ఆ తండ్రికి ఉంటారు. దీనిలో విజయ నిర్మల, జయలలిత వీళ్ళు హీరోయిన్లుగా నటించారు. ఇది ఫ్యామిలీ రిలేటెడ్గా అందరూ చూడవలసినటువంటి సినిమా. ఈ రోజుకి కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి పాట మస్క చీకట్లో ఈ సినిమాలోది ఎంతగానో ఆ రోజుల్లో హైలైట్ అయ్యింది. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా. నెంబర్ 5 పండంటి కాపురం. ఇది నలుగురు అన్నదమ్ములు కదా. నలుగురు అన్నదమ్ములుగా ఎస్వి రంగారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ గారు అద్భుతంగా నటించినటువంటి సినిమా. ఇందులో జమున ప్రత్యేక పాత్రలో రాణి మాలినీదేవిగా చాలా బాగా నటించారు. ఈ కుటుంబం కథా చిత్రం, కుటుంబంలో అందరూ చూడదగ్గ మంచి సినిమా. నెంబర్ 6 మంచి కుటుంబం. మంచి కుటుంబం అన్న పేరులోనే కుటుంబ కథా చిత్రం ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో కృష్ణ గారి పాత్ర చాలా నమ్మకంగా ఉంటుంది. ఇది సమాజంలో కుటుంబాన్ని ఏ స్థాయిలో నిలబెడితే మనకి బాగుంటుంది అనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మనం అందరూ జాగ్రత్తగా, చక్కగా, ఆనందంగా చూడదగ్గ సినిమా. నెంబర్ 7 గూడు పుఠాని సినిమా. దీనిలో మంచి పాటలు ఉన్నాయి. కృష్ణ గారికి ఇది ఎంతో మంచి పేరు తెచ్చిన సినిమా. పైగా దానిలో కొత్త ఫైట్స్, కొత్త సెట్లు అన్నీ కూడా బాగున్నాయి. గూడు పుఠాని సినిమా ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకుల్లో చాలా అభిమానం చూరగొంది. ఇది అందరూ చూడదగ్గ సినిమా. 8వ సినిమా కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రం రిలీజ్ అయిన రోజుల్లోనే ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ కూడా వచ్చింది. అయినా దానికి ప్యారలల్గా రిలీజ్ చేసి కృష్ణ గారు తనదైన ఇంపార్టెన్స్ని పొందగలిగారు. దీనిలో
కృష్ణరాజు, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళు బాగా పాత్రలు పోషించారు. జయప్రద కూడా ఇందులో హీరోయిన్. ఈ సినిమా పౌరాణికంగా కొత్తగా మళ్ళీ భారతాన్ని చూపించారు. చాలా బాగా ఉంది. అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 9 చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ సినిమా ఆ రోజుల్లో ఇది ఒక కుటుంబ కథా చిత్రమే అయినప్పటికీ కూడా మంచి హాస్యపు జల్లులు, తేలికపాటి భావాలతో ఉన్నటువంటి సినిమా. కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందించదగ్గ సినిమా. నంబర్ 10 ఏజెంట్ గోపి. ఈ సినిమా తెలుగులో ప్రత్యేకమైనటువంటి సినిమా. ఈ తరహా సినిమాలు సృష్టించడం అనేది కృష్ణ గారికే చెందింది. ఇది మంచి థ్రిల్లర్, ఫైట్స్, హాలీవుడ్ టైప్లో తీసినటువంటి సినిమా. ఈ రకమైన సినిమాలని తెలుగు తెరకు పరిచయం చేసిన హీరో కృష్ణ గారు. ఇంకా ఈయన ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారు. దానికి మంచి పేరు కూడా వచ్చింది. అదే గూఢచారి, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్, అవే కళ్ళు, ఇటువంటి సినిమాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. ఒక విధంగా చెప్పాలి అంటే కృష్ణ గారి స్థానం సినీ ఫీల్డ్లో చాలా గొప్పది. ఆయన మంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. కొత్త సినిమాలు చేయడంలో, కొత్త ప్రయోగాలు చేయడంలో ఆయనే ముందుంటాడు. ప్రయోగాల్లో తాను ఫెయిల్ అయినప్పటికీ కూడా ఏ సినిమా ఫెయిల్ అయినా వాళ్ళ నష్టాన్ని భరించడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అయినా ఆ విధంగా తన తరహా కంటిన్యూ చేస్తూ సినిమాలు చేసేవారు. దానివల్లే వాళ్ళ అబ్బాయికి కూడా, అదే మహేష్ బాబు గారు, ఈ రోజుల్లో సినీ ఫీల్డ్లో బాగా నిలదొక్కోగలిగారు. మీరు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. మరి మీరందరూ కూడా మా వీడియోని ఆదరిస్తూ లైక్ చేసి, షేర్ చేసి, దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కృతజ్ఞతాపూర్వకంగా కోరుకుంటున్నాను.